మూడు పార్టీలు ఏకమైన సందర్భాన్ని చూశాం. ఆ మూడు పార్టీలకు ఒకే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో సమాధానం చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారికి అండగా ఉండాలి మనమంతా. ఆయనకు అండగా ఉండాలంటే ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మనమందరూ కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, ఫ్యాన్ గుర్తును గెలిపిద్దాం, జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకుందాం. అదేవిధంగా కదిరి నుండి కూడా గతంలో నాకు 2014 గెలిపించారు, 19లో గెలిపించారు, 24 కూడా మక్బుల్కి గెలిపించి జగనన్నకు హ్యాట్రిక్ ఒక బహుమతి మనమందరూ కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా గతంలో ఎవరు మహిళకు కానీ బోయ కమ్యూనిటీకి కానీ ఎక్కడో ఇస్తే మా హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈసారి మా యొక్క బోయ కులానికి చెందిన బోయ శాంతమ్మక్క గారు హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి కాబట్టి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి మనమందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి చేసుకుందాం, ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై రాష్ట్రాలు కూడా వచ్చి ఈ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆఖరికి మా యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ రోజు మా యొక్క వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటున్నారంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రజలకు సేవ చేయాలనే నాయకుడు, ప్రజలకు ఏ ఇబ్బంది కష్టం లేకోకుండా తన కుటుంబ సభ్యులుగా చూసుకునే నాయకుడు ఈ యొక్క రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి 5 సంవత్సరాల పాటు మీరు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర చేసి దేశంలోనే మొదటి స్థానం నిలిచిన ముఖ్యమంత్రి ఎవరు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతున్నాయి, ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మన రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనమందరూ ఒకటే ఆలోచన చేయాలి. ఈ పథకాలు ఈ సంక్షేమం ప్రతి ఒక్కరి గతంలో ఏ విధంగా అందుతున్నాయో ఆ విధంగా అందాలంటే మనం ఈ ఎన్నికల్లో కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మక్క గారికి మనం పెద్ద ఎత్తున ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనకందరికీ కూడా తెలుసు